తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా సూపర్ అండి. బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుందన్న మూవీ, చాలా బాగుంది. ఐదేళ్ల తర్వాత వచ్చింది, 5 ఏళ్ళు మర్చిపోయేలా చేసింది. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాల్లో చేయని యాక్షన్ ఈ సినిమాలో చేశాడు, చాలా బాగా చేశాడు. బాగుందన్న. రోడ్ల మీద పండ సినిమా బాగుంది. ఇండస్ట్రీ హిట్ బాగుందన్న. చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుంది. బాగుంది బాస్, బాగుందన్న. చాలా బాగుంది. సూపర్ అన్న. బాగుందన్న, బాగుంది. చూడు బాగుంది, సూపర్ హిట్. బాగుంది, చాలా బాగుంది. జై పవర్ స్టార్. సూపర్ సూపర్. ఎలిమెంట్ బాగుంది సినిమాలో. అన్ని మొత్తం సినిమా మొత్తం సూపర్ ఉంది. సూపర్. ఫస్ట్ హాఫ్ కృషి తీసినాడు, సెకండ్ హాఫ్ ఏడు చెడదెంగినాడు. సెకండ్ హాఫ్ పోయింది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పోయింది. ఎడిటింగ్ వరస్ట్ ఎడిటింగ్ పోయింది సినిమా. బాగుంది భయ్య. సూపర్ నైస్. బాగుందన్న సినిమా, బాగుంది బ్రో, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే బయట మాట్లాడుతున్నారో అలాగే ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యం గురించి హిందువులను ఎలా అణచివేశారో కళ్యాణ్ గారు బాగా చూపించారు. హిందువులు అర్థం చేసుకోవాలి, ఇదివరకు ఎలాగ చేశారో మొఘల్ సామ్రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెలియదు, ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. సినిమా బాగానే ఉందన్న, చూడొచ్చు ఒకసారి అంతే. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ మా కోపంలో మాత్రం హరర్ వీరవిల్లు పాత చరిత్రని తెగ రాసి గొప్పగా రికార్డులకు దిద్దిచ్చాడు. ఈ సినిమాకి కొన్నా ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ తెరగజాతి మొత్తాన్ని నిలిపి మొత్తం చేశాడు. బాగుందండి, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్. ఏంటి మొత్తం ఫ్యాన్స్తో పాటు సినిమా చూశారు. సో రివ్యూస్ అనేవి మిక్స్డ్గా వస్తున్నాయి, ఏం చెప్తారు? రివ్యూస్కి సినిమాకి సంబంధం లేదు. సినిమా ఇది ఒక చరిత్రలో ఆయన నటించాడు. ఆ చరిత్రని చూడటం అనేది ఒక అద్భుతం. ఈ సినిమా ప్రస్తుతం ఇది ఒక పార్ట్ 1. ఈ సినిమా కథనం పార్ట్ 2లో చూస్తామని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. ఈ రోజున ఈ సినిమా ఇండస్ట్రీకి కొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం. హరిహర వీరమల్లు అభిమానులకి హరివిల్లు, అలానే ఏం రత్నం గారికి కనక వర్షపు జల్లు అని చెప్పి మేము భావిస్తున్నాం. సినిమా ఎలిమెంట్ బాగుందండి, హైలైట్. పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల తర్వాత స్క్రీన్లో చూస్తున్నాం మనం. 2 ఏళ్ళు అంటే ఈ పొలిటికల్ జర్నీ మొత్తం కూడా టీవీలో చూడడం వేరు, ఇప్పుడు స్క్రీన్లో చూడడం వేరు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఏమన్నా గమనించారు తేడా అంటే? ఆయన బేసిక్గా ఆయన బాడీ కూడా గతంతో పోలిస్తే ఇక లావ్ అయ్యారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి మొదట్లో. బట్ సినిమాలో చూస్తే చాలా స్లిమ్గా కనబడుతూ ఉన్నారు. సో ఎలా ఉంది ఆయన యాక్టింగ్ కానీ, లేకపోతే ఆయన డాన్స్ కానీ, లేకపోతే సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి? అసలు దాంట్లో కళ్యాణ్ గారు బయట కానీ స్క్రీన్ మీదే కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కన్నా కూడా ఆఫ్ ద స్క్రీన్ ఆయన నటుడేమో కానీ నిజ జీవితంలోనే హీరో. ఆయన మన నిజ జీవితంలో హీరోగా చూసిన ఆయన్ని స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనబడతా ఉంటారు. అది వాళ్ళ అభిమానులందరూ కూడా ఆస్వాదించారు, అనుభూతిని కలిగారు. సమస్యలు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి రికార్డులు సృష్టిస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. చిరంజీవి యువత అధ్యక్షుడిగా చెప్పండి, ఇవాళ సాయంత్రం వరకు కూడా మూవీకి సంబంధించి బైకాట్ హరిహర వీరమల్లను మూవీని బైకాట్ చేయమని చెప్పి ఒక ట్రెండ్ నడిచింది. సో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గట్టిగా సమాధానం చెప్పారు. సో ఈ సినిమా చూసి వచ్చారు కాబట్టి ఆ బైకాట్ అనే వాళ్ళందరికీ ఏం చెప్తారు? సినిమా బైకాట్ చేయటం అంటే ఒక అద్భుతమైన సినిమాని, ఒక చరిత్రని, ఒక వాస్తవాన్ని, ఒక నిజాన్ని మనం దూరం చేసుకోవటమే. ఇవాళ కొంతమంది అయితే ఎవరైతే బాయ్కాట్ చేయమన్నటువంటి కొంతమంది అలుపులు వల్ల ఈ సినిమా ఏం ఆగదు. ఇది సినిమా ప్రేక్షకులను ఆలోచిస్తుంది. అలానే సనాతన ధర్మం మీద, హిందువుల అణచివేత మీద దీని మీద ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యంలో హిందువులు ఎలా అణచివేయబడ్డారు, ఎలా బాధపడ్డారు, దాన్ని ఎలా ఛేదించారు అనేది ఇది చరిత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. చరిత్రగా సృష్టించిన వ్యక్తి.
ఇవాళ సినిమా ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ సినిమాని ఆదరిస్తారు, తప్పకుండా చూస్తారు. సో ఇది చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మూవీ చూస్తుంటే ఇక్కడ మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. చాలా వరకు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఫిదా అంటున్నారు. 2 ఏళ్ల తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు అంటే సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనబడటం 2 ఏళ్ళు అయింది కాబట్టి నిజంగా కన్నుల పండుగగా ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు. మరికొంతమంది చిన్న అంటే మూవీలో చిన్న టెక్నికల్ పరంగా కేర్ తీసుకుంటే బాగుండేదని కొంతమంది చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే సినిమా హిట్ అనేది ఇక్కడ మూవీ చూసి వచ్చిన ఫ్యాన్స్ చెప్తున్నమాట. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.